విజేతకు అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో మనం 8th క్లాస్ బయాలజీలో రెండో పాఠం గురించి తెలుసుకుందాం. 8th క్లాస్ బయాలజీలో రెండో పాఠం కణం జీవుల మౌలిక ప్రమాణం అనే పాఠం ఉంటుంది. ఈ పాఠంలో కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. సో స్టార్టింగ్లో కణం అంటే ఏమిటి, కణం ఎలా ఏర్పడింది అనే మాటని చెప్పడం జరుగుతుంది. మన భూమి మీద అతి చిన్న మొక్క అయినటువంటి మాస్ మొక్క నుండి అతి పెద్ద అయినటువంటి కోనిఫర్ వృక్షాల వరకు, అతి సూక్ష్మ బ్యాక్టీరియా నుండి తిమింగలాల వరకు ఇలా ఎన్నో జీవులు జీవిస్తున్నాయి. ఇవన్నీ కూడా మూల ప్రమాణం కణమే అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మన ప్రశ్న అడిగే అవకాశం ఏముంటుంది, ప్రపంచంలో అతి పెద్ద వృక్షం ఇది. సో కోనిఫర్ వృక్షాలను మనం హైలైట్ చేయవచ్చు. అంటే ఇక్కడ కణం గురించి మనం చెప్పవచ్చు. అయితే కణం గురించి చాలా మంది రీసెర్చ్ చేశారు. అయితే సూక్ష్మదర్శన సహాయంతో మనకు తెలియనటువంటి సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించారని కూడా వాళ్ళు కొంతమంది పేర్లు ఇక్కడ షార్ట్ అవుట్ అవ్వడం జరిగింది. అంటే ప్రశ్న ఎలా ఏ విధంగా అడగవచ్చు, సూక్ష్మదర్శన సహాయంతో సూక్ష్మజీవుల ప్రపంచాన్ని పరిశీలించడానికి వర్ణించడానికి ప్రయత్నించిన ప్రముఖుల్లో లేని వారెవరు, కింది వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ముఖ్యులు అని అడగవచ్చు. వాళ్ళ పేర్లను హైలైట్ చేద్దాం. అథినాసియల్ కిర్చర్, జాన్ స్వామర్డామ్, ఆంటోనీ వాన్ లీవెన్హాక్, అలాగే రాబర్ట్ హుక్. ఈ పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. బేసిక్గా అథినాసియన్ కిర్చర్, జాన్ స్వామర్డామ్, ఆంటోనీ వాన్ లీవెన్హాక్ అండ్ రాబర్ట్ హుక్. ఈ 4 పేర్లను బాగా మనం మైండ్లో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంకాస్త ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే మరికొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సజీవులు ప్రాథమికంగా కొన్ని జీవక్రియలు నిర్వహిస్తాయని, అలాగే వాటిని చెప్తూ వాటి విధుల గురించి కూడా చిన్న చర్చ ఇవ్వడం జరిగింది. అయితే మైక్రోస్కోప్తో ఏదైనా ఒక జీవిని పరిశీలించాలండి, దానికి తప్పనిసరిగా స్టెయినింగ్ చేయాలి, రంజనం చేయాలి. రంజనం అంటే కలర్ పిగ్మెంట్. సో లోపలంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక పిగ్మెంట్ మనం దానికి యాడ్ చేసినట్లయితే మనం తేలిగ్గా పరిశీలించవచ్చు. కాబట్టి దానికి మనం కలిపే వర్ణక పదార్థాన్ని రంజనం అంటాం, చేయడాన్ని స్టెయినింగ్ అని కూడా అంటాం. ఇక కణం గురించి ఆవిష్కరణ గురించి మనం చెప్పడం జరిగింది. ఇక్కడ బ్రిటన్ దేశానికి చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665లో పలుచని బెండు ఓక్ చెట్టు యొక్క మెత్తని కాండం ముక్క నుండి పలుచని పొరను తీసుకుని దాని నుండి సూక్ష్మదర్శన సహాయంతో పరిశీలించడం చెప్తారు. సో ఇక్కడ మనకి చాలా విధాలుగా ప్రశ్నలు అడగవచ్చు. ఒకటి, రాబర్ట్ హుక్ ఏ దేశ శాస్త్రవేత్త, లేదా రాబర్ట్ హుక్ ఏ సంవత్సరంలో కణాన్ని కనుగొన్నాడు, లేదా రాబర్ట్ హుక్ ఏ చెట్టు యొక్క భాగాల్లో మొట్టమొదటిసారిగా కణాన్ని గుర్తించాడు, లేదా చెట్టు యొక్క ఏ భాగం నుండి మొట్టమొదటిసారిగా కణం గుర్తించబడింది. ఇలా ఎన్ని విధాలుగా అడగవచ్చు. సో బ్రిటన్ చెందినటువంటి రాబర్ట్ హుక్ 1665లో ఓక్ చెట్టు యొక్క పలుచని బెరడు నుండి మొట్టమొదటిసారిగా కణాన్ని పరిశీలించడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇక రాబర్ట్ హుక్ గురించి చెప్పుకునే ముందు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కింద మీకు తెలుసా దాంట్లో ఇవ్వడం జరిగింది. ఆంటోనీ లీవెన్హాక్ గురించి ఇవ్వడం జరిగింది. ఈయన 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర కణాల సజీవులని గుర్తించాడు. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆయన కనుగొనక ముందే కణాన్ని గుర్తించడం అనేది జరిగింది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అంటే మనకి 1665లో కణాన్ని గుర్తిస్తే ఆ కణాన్ని ఈయన మిగిలిన జీవులని అన్వేషించడం అనేది ప్రారంభించడం జరిగింది. ఆంటోనీ లీవెన్హాక్ మనకి 1674లో బ్యాక్టీరియా అని, ఈస్ట్ అని, అలాగే ప్రోటోజోవాని, రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర కణాన్ని కనుగొనడం జరిగింది. ఇది మనం చూడవచ్చు అనమాట. అలాగే నీటిలో కూడాను చాలా రకాల చెల్లిస్తున్నటువంటి సూక్ష్మజీవులను కూడా చూడగలిగాడు. సో మైక్రోస్కోప్ని మిగతా జీవులను కనుగొనడానికి ఉపయోగించాడని చెప్పవచ్చు. ఇక రాబర్ట్ హుక్ ఉపయోగించినటువంటి ఇక్కడ మనకు ఒక సూక్ష్మదర్శిని ఇవ్వడం జరుగుతుంది. అది మనం ఒకసారి పరిశీలించాలి. బెండు ముక్కల్లోని కణాలను ఆయన పరిశీలించిన తర్వాత, అంటే ఓక్ చెట్టు యొక్క బెరడు నుండి బెండు ముక్క నుండి తీసిన కణాలు పరిశీలిస్తే అవి చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలను పరిశీలించాడు అనమాట. ఈ ఖాళీ ప్రదేశాలనే కణము అని పేరు పెట్టాడు, సెల్ అని. అసలు సెల్ అంటే ఏంటి చూస్తే లాటిన్ పదంలో సెల్ అంటే చిన్న గది అని అర్థం.
సో ఇక్కడ కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కణం అనే పదాన్ని మొట్టమొదటి ఉపయోగించింది ఎవరు? రాబర్ట్ హుక్. సో కణం అనేది ఏ భాషా పదం నుండి తీసుకోబడింది? లాటిన్, సెల్. సో లాటిన్ భాషలో సెల్ అనే పదానికి అర్థం ఏమిటి? చిన్న గది. ఈ విధంగా మనం హైలైట్ చేస్తూ చూడొచ్చు. తర్వాత కొన్ని ఎక్స్పెరిమెంట్ పిల్లల కోసం ఇవ్వడం జరిగింది కృత్యాల గురించి. ఉదాహరణకి ఓక్ చెట్టు బెడ్ నుండి మీరు పరిశీలించడానికి దొరకదు కాబట్టి ఒక అగ్గిపుల్లోని కణాలు పరిశీలించాలని ఒక కృత్యం ఇవ్వడం జరిగింది. అగ్గిపుల్లని ముందుగా ఏం చేయాలి? నీటిలో అరగంట నానబెట్టాలి. సో ప్రాసెస్ పైన కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. సో ఏది ముందు ఏది వెనకని అడిగే ప్రశ్న ఇస్తే మనకి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటాయి కాబట్టి వీటిని కూడా చూసుకోవాలి. ముందుగా అగ్గిపుల్లను తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఈ అగ్గిపుల్లను ఏ విధంగా చేస్తామని దాన్ని చూస్తే మొదట అరగంట సేపు ముందుగా నానబెట్టాలి. 2 పల్చని పొరలుగా బ్లేడ్తో కత్తిరించాలి. తర్వాత ఈ పల్చని పొరని బ్రష్తో తీసుకొని దానిని స్లైడ్పై పెట్టాలి. దానికి ఒక నీటి చుక్క వేసి దానికి కవర్ స్లిప్ మీద వేసి, కవర్ స్లిప్ అంటే పల్చని గాజు అండి, ఒక గాజు పైన ఇంకో గాజు పెట్టేసి మనం కవర్ చేస్తే దాన్ని కవర్ స్లిప్ అంటాం. నీటి పొడుగులు ఏర్పడకుండా కప్పాలి, అంటే మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండకుండా చూసుకోవాలి. ఇలా దశలుగా చేసిన తర్వాత వాటిని మనం ఏం చేస్తాం? సూక్ష్మదర్శనంతో పరిశీలించినట్లయితే రాబర్ట్ హుక్ కణాన్ని చూపించినటువంటి ఫోటోకి దీనికి ఏమైనా తేడా ఉందా అని మనం పరిశీలిస్తే నిర్జీవ కణాల మాదిరిగానే సజీవ కణాలు కూడాను సూక్ష్మదర్శనం చూడగలమా? సో ఇక్కడ మనం చూస్తే బెండులోని కణాలు కానీ అగ్గిపుల్లో కణాలు కానీ నిర్జీవమైనవి అన్నమాట ఉంటుంది. మన సజీవ కణాలను కూడా ఈ విధంగా పరిశీలించగలమా లేదా? దీనికి ఎక్కువ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఉల్లిగడ్డ తీసుకోమన్నారు. ఉల్లిగడ్డను పొట్టు తీసి, అంటే పైన ఉన్నటువంటి పల్చగా ఉండే ముక్కల్ని తీసేసి లోపల ఉండేటువంటి దళసరి మందమైన చిన్న ముక్కను కోయాలి. ఉల్లి ముక్కను 2గా విరిచి నెమ్మదిగా వేరు చేయాలి. అంటే నెక్స్ట్ పేజ్లో మనకు ఫోటో చూపిస్తారు ఎలా స్టెప్ బై స్టెప్ అని. ఫస్ట్ అనేది ఉల్లిపాయని బయటకు తీసి లోపల తీయాలి. ఇలా ఇరువైపులా కూడా విరగొట్టి లేతని, అంటే పల్చగా ఉండేటటువంటి పొరను తీసుకోవాలి. అలా తీసుకున్న దాన్ని మన సూక్ష్మదర్శనంతో మళ్ళీ పరిశీలించినట్లయితే రెండింటికి ఏమైనా కణాలు తేడా ఉన్నాయా అంటే, గతంలో ఈ ప్రశ్న ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఉల్లిగడ్డలో కణాలు అనేవి ఏ ఆకారంలో ఉన్నాయని అడిగించారు అనమాట. ఉల్లి పొర కణాలు మనకి దీర్ఘచతురస్రాకారంలో కనిపిస్తాయి. ఓకే అండి. అంతేకాకుండా ఓక్ చెట్టు బెరడు నుండి తీసే కణాలు అనేవి వృత్తాకారంలో మనకి కనిపించడం జరుగుతుంది. అదే ఉల్లిగడ్డ కణాలు చూసుకుంటే దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ఈ ప్రశ్న ఒకసారి అడగడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇప్పటి వరకు మనం మొక్క కణాలను పరిశీలించాం. ఇప్పుడు వచ్చి మనం జంతు కణాలను ఒకసారి పరిశీలిద్దాం. నెమ్మదిగా బుగ్గ కణాల గురించి మనం పరిశీలిస్తే, అంటే బుగ్గలో కాస్త తేలికపాటి కణాలు ఉంటాయి కాబట్టి ఒక సన్నని చిన్న ఒక ప్లాస్టిక్ స్ట్రిప్ తీసుకొని మరి గాయపడకుండా నోట్లో పెట్టి, అంటే బుగ్గల్ని లోపల పెట్టి కాసేపు అటు ఇటు తిప్పి అందులో ఉండేటటువంటి ఆ పొరను తీసుకొని పరిశీలించమని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజ్ మనం చూడొచ్చు. ఇలా ఒక ప్లాస్టిక్ లేదా చెక్క స్పూన్ తీసుకొని నోట్లో లోపల గేకమంటాం. అది చాలా జాగ్రత్తగా తీయాలి. తీసిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? కవర్ స్లిప్తో కలపాలి. తీసి దాన్ని ఒకసారి సూక్ష్మదర్శనం పరిశీలించినట్లయితే ఒక ఆకారం లేనటువంటి, ఒక నిర్దిష్టమైన ఆకారం లేనటువంటి కొన్ని వేరు చిన్న చిన్న గదులు కనిపిస్తాయండి. అది మనం చూడవచ్చు. సో ఈ పరిశీలన చూసినట్లయితే అసలు ఈ కణానికి సంబంధించిన పరిశీలన తర్వాత కొనసాగించడానికి అతి కీలకమైన పరిశీలన ఏంటంటే రాబర్ట్ బ్రౌన్ గారు చేసిన పరిశీలన అని చెప్పవచ్చు. ఈయన చేసిన పరిశీలన అనేది తర్వాత కణాల యొక్క నిర్మాణం కానివ్వండి, కణ యొక్క పనితీరు కానివ్వండి, కణాల మధ్య భేదాలు ఏంటి, ఇలాంటివి తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. అయితే ఈయన చేసిన పరిశీలన ఇతని కంటే ముందుగానే ఫెలిన్ పాంటానా అనే శాస్త్రవేత్త, అలాగే ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు చేశారు. కానీ దాన్ని ప్రత్యేకంగా నిర్దిష్టంగా వాళ్ళు చెప్పడానికి ముందుకు రాలేదు. కాబట్టి వాళ్ళు చేసింది ఏంటంటే జంతువుల యొక్క బాహ్య చర్మంలోని ఉపకళా కణజాలాల్లో, చూడండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, కణాల్లో కేంద్రకాన్ని చూశారనమాట వీళ్ళు. సో ఇక్కడ ప్రశ్న అడుగుతాడు, మొట్టమొదటి కేంద్రకాన్ని ఉనికిని కనుగొన్నది ఎవరు? ఫెలిన్ పాంటానా. ఫెలిన్ పాంటానా మరికొందరు శాస్త్రవేత్తలు మొట్టమొదటిగా కేంద్రకాలను ఏ కణాల్లో కనుగొన్నారు? జంతువుల యొక్క బాహ్య చర్మంలోని ఉపకళా కణాల్లో కనుగొనడం జరిగిందని చెప్పవచ్చు మనం. అయినప్పటికీ వాటికి, అంటే కణాల కేంద్రకంలో ఉంటుందని, కేంద్రకం కణంత భాగం తెలిపిన ఘనత మాత్రం, దాన్ని పూర్తిగా అందరికి కూడాను చెప్పినటువంటి ఘనత
రాబర్ట్ బ్రౌన్ రావడం జరుగుతుంది. మరి రాబర్ట్ బ్రౌన్ గారు ఈ కేంద్రకాన్ని ఎక్కడ కనుక్కున్నారు? ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మంలో చూస్తారు. ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మ కణాలను పరిశీలిస్తుండేటప్పుడు కణంలో చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్కలంటే మధ్యలో ఏదో కనిపించింది. దాన్ని నిర్మాణాన్ని ఆయన ఏమని చెప్పారంటే కణ కేంద్రకమైన ఉంటుంది, ఇది కణంలో లోపల ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఈ కేంద్రకాన్ని కనుగొనడానికి ఒకసారి కణాన్ని యొక్క చరిత్రను చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, కణాన్ని గుర్తించడం అనేది మొట్టమొదటిసారిగా మనకి ఎప్పుడు కనుగొనడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి, 170 సంవత్సరాలని చెప్పడం జరిగింది. అక్కడ ఒకసారి దాన్ని చూసేటప్పుడు వాటి యొక్క చరిత్రను ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ముందు పేజీలో మనకి ఏం చెప్పడం జరుగుతుంది? కణం గుర్తించింది 1665లో అయితే దాని యొక్క కేంద్రకాన్ని గుర్తించిన మళ్ళీ ఇప్పుడు పట్టిందని మన టైం. ఒకసారి చూడండి. సో కేంద్రకాన్ని గుర్తించింది 1831, అంటే దాదాపు ఇక్కడ 180 సంవత్సరాల సమయం పట్టిందని చెప్పడం జరిగింది. ఇందాక 170 అన్నాం, 180 సంవత్సరాలు. ఈ 180 సంవత్సరాల తర్వాత కేంద్రకాన్ని గుర్తించారంటే కణాలకు సంబంధించిన పరిశీలన అనేది కాస్త తీవ్రతరంగా జరుగుతుందని చెప్పవచ్చు మనం. సో ఈసారి మనం కణ కేంద్రకాన్ని పరిశీలించేటప్పుడు ఈసారి ప్రతి శాంపిల్ని కూడా ఈసారి ఏం చేస్తామంటే మనం రంజనంతో ఏం చేస్తామంటే వాటిని పిగ్మెంట్ని కలపడం జరుగుతుంది. సో మరోసారి ఉల్లిగడ్డని తీసుకోమన్నాం. ఉల్లిగడ్డను కేంద్రక పరిశీలన చేసే పరీక్షలు మనం ఉపయోగించే పిగ్మెంట్స్ ఏమంటే చూడండి, ఇక్కడ సాఫ్రనిన్ లేదా మిథైల్ బ్లూ లేదా ఎర్రసిర, వీటిని బాగా వేసి అంటే 2-3 చుక్కలు వేసి వాటిని చక్కగా మనం కలిపెట్టినట్లయితే వాటికి ఒక కలర్ రావడం జరుగుతుంది. దాన్ని కవర్ స్లిప్తో 5 నిమిషాలు కదలికించి ఉంచాలి. తర్వాత చుట్టుపక్కల ఉన్న చుక్కలుగా నీరు పోస్తూ ఆ ఎక్స్ట్రా ఉండేటటువంటి ఆ పిగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ పేపర్తో సహా చేసి మనం తీసేయాలి. అంటే మ్యాక్సిమం కలర్ అనేది అంటే సాధారణంగా మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం వేసేటటువంటి కలర్ పిగ్మెంట్ అనేది కణాల లోపలికి ఆస్మోసిస్ ద్వారా ఎంటర్ అవుతుంది. ఆస్మోసిస్ ద్వారా ఎంటర్ అయిన తర్వాత లోపల ఉండేటటువంటి మొత్తం పార్ట్స్ అనేవి కూడా క్లియర్గా మనకి విజిబుల్గా కనిపిస్తాయి మైక్రోస్కోప్తో చూసేటప్పుడు. కానీ మనం వేసేటప్పుడు కొంతవరకు మనకి ఏమవుతుంది, లోపల ఆస్మోసిస్ ద్వారా పోగా మిగిలింది చుట్టుపక్కల ఉంటుంది. దాన్ని మొత్తం కదపకుండా జాగ్రత్తగా ఫిల్టర్ పేపర్తో కానివ్వండి, వాటర్ డ్రాప్స్ కానీ వేసుకొని దాన్ని మనం తీసేయాలి. అది తీసేసిన తర్వాత వాటిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇమేజ్ అనేది క్లియర్గా లేదు. మనకి దీర్ఘచతురస్ర గదులు మధ్యలో దట్టమైన ఒక చుక్క అంటే ఎర్రటి చుక్క మనకి కనిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇది కూడా ప్రశ్న అడిగాడు ఒకసారి. సో ఉల్లిపరం చేసే పరీక్షలో కేంద్రకం అనేది ఏ రంగుల్లో ఉండే చుక్క లాంటి నిర్మాణంగా కనిపిస్తుంది? నీలము లేదా ఎరుపు అన్నమాట, గుర్తుంచుకుంటాం. అదేవిధంగా ఇదే ఎక్స్పెరిమెంట్ బొగ్గ కణాల మీద కూడా చేసినట్లయితే ఈసారి జంతు కణాలు కాబట్టి మనం వాడేటటువంటి రంజనం మారుతుందండి. ఈసారి చూడండి, ఈసారి రంజనం చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మిథైల్ బ్లూ లేదా సాఫ్రనిన్, ఇంతకుముందు ఎర్రసిర అని తీసుకున్నాం, ఇప్పుడు అది తీసుకోమండి. వీటిని వేసి కణాలు కనుక పరిశీలించినట్లయితే కణాలు అనేవి ఒక నిర్దిష్ట ఆకృతి ఉండవు. అంతేకాకుండా కణాల మధ్యలో చుక్కను మనం చూడగలుగుతాం. వృక్ష కణాలకు వచ్చేసరికి కేంద్రకం అనేది ఒక వైపుకి నెట్టబడి ఉంటుంది. అదే జంతు కణాలకు అయ్యేసరికి కేంద్రకం అనేది మ్యాక్సిమం సెంటర్ పాయింట్ అంటే మధ్యలో ఉంటుంది. సో మీకు ఈ విధంగా పరిశీలించవచ్చు. ఈ విధంగా ఒక అమ్మాయి ఒక కణాన్ని సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలిస్తుంటే కేంద్రకం అనేది సో కణ నిర్మాణం యొక్క జ్యామితి మధ్యస్థంగా ఉంది, అయితే ఆ కణం దేనిది కావచ్చు అని అనుకోవచ్చు. జంతు కణాలకి వీలైనంత మధ్యలో కేంద్రకం ఉంటుంది, వృక్ష కణాలకి ఒక పక్కకు నెట్టబడి ఉంటుంది. ఇది మనం చూసుకోవాలి. అయితే ఈ రెండు బొగ్గు కణాలకి వృక్ష కణాలకి తేడా ఏంటంటే బొగ్గలో చూసే కణాలకి ఒకే ఒక డిఫరెన్షియేషన్ అంటే విభేదక పొర అనేది ఉంటుంది అనమాట. కణానికి వేరుపరిచే ఒకే ఒక పొర ఉంటుంది. అదే ఉల్లిగడ్డలో చూసుకున్నట్లయితే 2 పొరలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ జంతు కణాల్లో ఉండేటటువంటి త్వచని మనం ఏమంటామంటే ప్లాస్మా మెంబ్రేన్ అంటాం లేదా ప్లాస్మా పొర అంటాం. అదే జంతు కణాలకు అయితే వృక్ష కణాలను చూసినట్లయితే ప్లాస్మా త్వచం ఉంటుంది, దాని చుట్టూ కూడా ఒక దట్టమైనటువంటి ఒక వలయం ఉంటుంది. దాన్నే కణ కవచం అని కూడా అంటాం. చూడండి ఇక్కడ సో ఉండేటటువంటి కణత్వచం, దీన్ని ప్లాస్మా త్వచం అంటాం, దీన్ని కణత్వచం అంటాం. దాని వెలుపల ఉండేటటువంటి ఒక దృఢమైనటువంటి లేయర్ కనిపిస్తుంది దట్టమైనది, దాన్ని ఏమని పిలుస్తామంటే కణకవచం అని పిలుస్తాం. కణకవచాలు కేవలం వృక్ష కణాలకే ఉంటాయి.
జంతు కణాలకి కేవలం ప్లాస్మా మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది. సో ఇంకా చూసినట్లయితే మనకి కణద్రవ్యం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. ఒకసారి సాధారణంగా జంతువుల్లో లేదా వృక్ష కణాల్లో తీసుకుంటే కణాంతర్భాగాలు చూసుకున్నట్లయితే ఉండేటటువంటి కణాంగాలు కానివ్వండి, కణ కేంద్రకం కానివ్వండి, కణద్రవ్యం కానివ్వండి, ఈ మూడు కూడాను హైడ్రోజీనియస్ సబ్స్టాన్సెస్ అంటాం, విజాతీయ పదార్థాలు. అందువల్లే ఒకదానితో ఒకటి మిశ్రమం చెందకుండా నిర్దిష్టంగా కణం యొక్క అన్ని చర్యలు జరగడానికి సహకరించేవిగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం జంతు కణం యొక్క అంతర్నిర్మాణం గురించి చెప్పవచ్చు. తర్వాత పేజీలో మేము చూసినట్లయితే కణాల్లో వైవిధ్యం అంటే ఏమిటి, కణాంగాలు అంటే ఏమిటి ఇక్కడ చెప్పడం జరిగింది. కణాల్లో వివిధ రకాలైన భాగాలు ఉంటాయి, అవి నిర్దిష్టమైనటువంటి విధులు నిర్వహిస్తూ ఉంటాయి. అందుకే వాటిని కణాంగాలు లేదా కణాల్లో ఉండే భాగాలు అని చెప్తూ ఉంటాం. వీటిని హయ్యర్ క్లాస్ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కణాల్లో ఉండేటటువంటి వైవిధ్యం అంటే డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. కొన్ని జీవులు అనేవి కేవలం ఒకే ఒక కణాన్ని కలిగి ఉంటాయి, కొన్ని కణాలు అనేవి 2 లేదా అంతకన్నా ఎక్కువ కణాలతో కలిగి ఉంటాయి, కొన్ని లక్షల సంఖ్యలో కణాలను కలిగి ఉంటాయి అన్నమాట. మరి వీటి గురించి చూస్తే ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేసి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అంటే ఏకకణ జీవులు అంటే ఏంటి, కేవలం ఒకే ఒక కణం అండి కణానికి సంబంధించిన అన్ని జీవక్రియలు కానీ ఒకే కణంగా నిర్వహిస్తున్నట్లయితే దాన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు, ఏకకణ జీవులు అని పిలుస్తాం. ఆహార సేకరణ, విసర్జన అన్నీ కూడా ఒకే ప్రక్రియ జరుగుతుంటుంది. దానికి ఉదాహరణగా మనం ఏం చెప్పవచ్చు అంటే ఇక్కడ ప్లామిడోమోనాస్ ఒకటి ఇవ్వడం జరిగింది, అలాగే రెండోది అమీబా ఒకటి ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఈక్వల్ బ్యాక్టీరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఒకసారి చూస్తే ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉన్న జీవులను బహుకణ జీవులు అంటారు. బహుకణ జీవుల్లో వివిధ రకాల కణాలు ప్రాథమిక జీవికలు నిర్వహిస్తుంటాయి. దాని గురించి చెప్పేటప్పుడు ఇక్కడ మనకి క్రింది వానలో ఏకకణ జీవిక అనేది ఏది అని అడిగాడు అనుకోండి, మనకు ఉన్నవేంటి, ప్లామిడోమోనాస్ ఒకటి ఇచ్చాడు, అమీబా ఒకటి ఇచ్చాడు, ఈకోలై బ్యాక్టీరియా ఒకటి ఇచ్చాడు. ఈకోలై బ్యాక్టీరియా అంటే ఏదంటే మన పేగుల్లో ఉండేటటువంటిది, విటమిన్ సంశ్లేషణ చేస్తూ ఉంటుంది. ఇక ఆకు కణాన్ని పరిశీలించడానికి ఒక పల్చని లేత గడ్డి ఆకును తీసుకొని దాన్ని స్ట్రిప్ పై పెట్టి చెప్పులు వంటి దాన్ని కవసంతో కప్పించి సూక్ష్మదర్శనంతో ఏం చేయాలని పరిశీలించమన్నారు. పరిశీలిస్తే మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ చూడండి మనకి. సో ఈ ప్రయోగం వేరు వేరు ఆకులను చేయవచ్చు, కానీ పల్చని గడ్డి ఆకులు అయితే మెరుగైన ఫలితాలు ఇస్తాయని చెప్తాం. చామంతి కానీ లేదా ఇక్కడ చూడండి గడ్డి చామంతి లేదా పాలకూర కాండాన్ని అడ్డుకోత కోసం అనుకోండి. అంటే అడ్డుకోత అనేసరికి ఏంటవుతుందంటే ఇక మొలకెత్తుతున్నటువంటి మొక్కను తీసుకున్నట్లయితే లోపల మనకి మొత్తం 4 రకాల ప్రత్యేకమైన నిర్మాణాలు కనిపిస్తాయి. వాటిని ఇక్కడ మనం బొమ్మలో చూసినట్లయితే ABCD అని ఇవ్వడం జరిగింది. సో ఏ అనే పార్ట్ అనేది ఏం చేస్తుంది, బి అనే పార్ట్ అనేది దేన్ని నిర్మిస్తుంది, సి అనే పార్ట్ యొక్క విధి ఏంటి, డి అనే పార్ట్ యొక్క అవసరం ఏంటి ఇక్కడ మనం చూడవచ్చు. ఏ పార్ట్ చూద్దాం. ఏ పార్ట్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్ అండి. ఏ కణాలు అనేవి కాండం బయట ఉండేటటువంటి పొరలను ఏర్పరుస్తాయి, అంటే మనం ఏమంటాం బెరడు, అలాగే బయట ఉండేటటువంటి నిర్జీవ పొరలను కూడా ఏ అనే పార్ట్ నిర్వహిస్తాయి. ఇక బి అనే భాగం ఏం చేస్తుంది, కాండంలో ఎక్కువ భాగం గ్రూప్ బిలోనే ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ మెజారిటీ పార్ట్ బిలోనే ఉంటుంది. దీన్ని ఆకుపచ్చని కాండాల్లో ఈ భాగాలు ఉండే ప్రత్యేకమైన నిర్మాణం కిరణజన్య స్వయంగోక్రియకు నిర్వహిస్తాయి. సో ఇక్కడ ఆ కాండం అడ్డుకోత గీసేటప్పుడు ABCD 4 నిర్మాణాల్లో కిరణజన్య స్వయంగోక్రియకు ఉపయోగపడే భాగం ఏదంటే బి అని చెప్తాం. సి అనేది ఏమవుతుందంటే లోపల ఉండేటటువంటి మొత్తం కణాలన్నీ కలిసి మనకి పోషణ కణజాలంగాను మరియు దారువుగాను ఏర్పడతాయి అన్నమాట. సో మనం అంటే పోషణ ఆహారం సరఫరా చేయడం, నీరు సరఫరా చేయడం వంటి విధులు చేస్తాయి. సో సింపుల్గా మనం ఏం చెప్పవచ్చు, రవాణా విధులు నిర్వహించే భాగం ఏదంటే సి అని చెప్పవచ్చు. ఇక డి అనేది మనకి కేవలం లేత కాండం మధ్యలోనే కనిపిస్తుంది, అదే ముదురు కాండంలోకి వచ్చేసరికి మొత్తం బోలుగా ఏర్పడిపోయి లోపల ఖాళీ ఏర్పడిపోతుంది అనమాట. సో చివరికల్గా ఖాళీగా ఏర్పడేది డి భాగం, కిరణజన్య స్వయంకు ఉపయోగపడేది బి భాగం, రవాణా చేసేది సి భాగం, చెట్టుకి దృఢమైన ఆకారం ఇచ్చేటటువంటి బెరడు తయారయ్యే భాగం ఏ భాగం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని రకాల గురించి మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం సార్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో చూస్తే ఇక్కడ కొన్ని కణాల రకాలు ఇవ్వడం జరిగింది. సో ఈ కణాలకు ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఇవ్వడం అయింది. ఒకసారి చూడండి. అరేకితి కండరాలు ఇవ్వడం జరిగింది. నునుపు కండరాలు అంటే సాధారణంగా మనకి శరీరం యొక్క అంతర్భాగాలు ఉండేటటువంటి భాగాల్లో కనిపిస్తుంటుంది. రేకి కండరాలు, మజిల్స్ అనేవి కూడా రేకి కండరాలతో ఏర్పడతాయి. ఎముక కణం గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ
దీన్ని ఏమని పిలుస్తాం మనం, ఆస్టియోసైట్స్ అని పిలుస్తాం. ఇంకా మానవుడి యొక్క బ్రెయిన్ మొత్తం నాడీ వ్యవస్థ నిర్మాణానికి బాధ్యతలు వహించే నాడీ కణం గురించి చెప్పడం జరుగుతుంది. ఇంతేనా అంటే రక్తంలో కూడా కణాల రకాల గురించి చెప్పడం జరిగింది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అనేది. సో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల గురించి వర్గీకరణ మొత్తం ఎవరైనా మన 10th క్లాస్లో వస్తుంది. కానీ ఇక్కడ ప్రాథమికంగా కొంత సమాచారం ఇచ్చాడు కాబట్టి వీటిని కూడా మనం చదువుకోవాలి. సో రేణుయుత కణాలు, రేణురహిత కణాలు ఇవ్వడం జరిగింది. చూడండి, ఎర్ర రక్త కణాలు చూస్తే మనకి ద్విపుటాకారంగా ఉంటాయి, గుర్తుంచుకోండి. అంటే లోపలికి కాస్త మనకి కరువుగా ఉంటాయని అర్థం. ఒకసారి చూద్దాం ఒకసారి. సో ద్విపుటాకారం అంటే లోపలికి ఇలా ఉంగి ఉండే నిర్మాణాన్ని మనం ద్విపుటాకారం అని పిలుస్తాం. వీటికి కేంద్రకాలు ఉండవు, గుర్తుంచుకోవాలి మీరు. వీటికి కేంద్రకాలు ఉండవు, అలాగే గుండ్రంగా ఉంటాయి. వీటి యొక్క జీవితకాలం చాలా 120 రోజులు ఉంటుంది సగటున. ఇక తెల్ల రక్త కణాలకు వచ్చేసరికి చూస్తే రేణుయుత కణాలు అంటాం, రేణురహిత కణాలు అంటాం. గ్రాన్యులర్ సైట్స్ అంటారు. గ్రాన్యులర్ సైట్స్ అంటే ఏంటి అంటే కేంద్రకంలో అనేక ఖండితాలుగా ఉన్నాయనుకోండి, వాటిని గ్రాన్యులర్ సైట్స్ అంటాం. రేణుయుత కణాలు అంటాం. ఇక్కడ చూడండి, కేంద్రకంలో అనేకటువంటి లోబ్స్ అంటాం, దగ్గర ఖండితాలుగా ఉంది. అలాగే రేణురహిత కణాలు అంటే సరే వాటి కేంద్రకం అనేది ప్లెయిన్గా ఉంటుంది, దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో రేణురహిత కణాలు చూసుకున్నట్లయితే పెద్ద కేంద్రకం ఉంటుంది, మోనోసైట్ అంటాం. చిన్న కేంద్రకాన్ని మనం లింఫోసైట్ అంటాం. సో ఈ లింఫోసైట్స్ పైన మనకి HIV వచ్చిందంటే ఫస్ట్ లింఫోసైట్స్ డ్యామేజ్ చేయడం జరుగుతుంది. వీటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇంకా రేణుయుత కణాలు చూసినట్లయితే బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అండ్ ఇసినోఫిల్స్ అని పిలుస్తాం. ఇక్కడ 3 రకాలుగా చెప్తాం మనం. ఇక తర్వాత వచ్చేసరి వివిధ రకాల కణాలు, వాటి యొక్క పని ఏమిటనేది ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. సో ఈ కండర కణజాల గురించి మనం ఎక్స్పెరిమెంట్ అంటే మీరు సెర్చ్ నోట్స్ చూసుకోండి. నెక్స్ట్ అమీబా గురించి ఇవ్వడం జరిగింది. అమీబాలో తన జీవక్రియలు ఏ విధంగా చేస్తాయని మాట గురించి ఇవ్వడం జరిగింది. అమీబా అనేది తన శరీరం నుండి శరీరాన్ని ముందుకి ఒక కొమ్మలా పొడుచుకుంటూ వస్తుంది. ఆ పొడుచుకొచ్చే భాగాన్ని మనం ఏమంటామంటే మిథ్యా పాదాలు అంటాం, లేదా సూడోపూడియా అని పిలుస్తాం. ఇక్కడ మీరు చూడండి, అంటే ఒకవేళ మిథ్యాపాదం కొన్ని సూడోపూడియా అని ఇచ్చారనుకోండి, మనం కాస్త వదిలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుకు వచ్చే భాగాన్ని మనం ఏమని పిలుస్తాం, సూడోపూడియా అంటాం. ఈ సూడోపూడియా ఆధారంగానే ఏం చేస్తుంది, అమీబా అనేది అన్ని రకాల జీవక్రియలు చేస్తూ ముందుకు కదులుతూ ఉంటుంది. ఇంకా చూసుకుంటే కిందన మనకి ఒక జంతువుకి అంటే మనిషి శరీరం ఉండే కణాలకి, ఏనుగులో ఉండే కణాలకి కంపారిజన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 75 ట్రిలియన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. 75 ట్రిలియన్స్ లేదా 75 లక్షల కోట్ల కణాలు అనేవి మనిషి కంటే ఎక్కువగా అంటే మనిషితో పోల్చుకుంటే ఎన్ని ఎక్కువగా ఉంటాయనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి 2వ పాఠంలో పూర్తి వివరణ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తర్వాత కణము మరియు వాటికి సంబంధించిన కొన్ని ఫిజికల్ డైమెన్షన్స్ గురించి కింద ఇవ్వడం జరుగుతుంది మనకి. సో ఇక్కడ సజీవుల్లో కణాల పరిమాణంలో ఎంత ఉంటుంది దాని గురించి నిర్మాణం గురించి చెప్పడం జరుగుతుంది. సో మైక్రాన్ అంటే ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే వాటి యొక్క విధానాల గురించి ఇవ్వడం జరిగింది. సో మనం చూడగల చిన్న బ్యాక్టీరియా కణం అయితే 0.1 నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. అది మానవుడి యొక్క మూత్రపిండ కాలేయ కణాలు కానీ మూత్రపిండాలు అయితే 20 నుండి 30 మైక్రాన్స్ ఉంటాయి. ఇది ఒకసారి మనం మైండ్లో పెట్టుకోవాలి. మైక్రాన్ అంటే ఏంటి అంటే మీటర్లో మిలియన్ వంతు అని చెప్తాం. మీటర్లో మిలియన్ వంతుని మనం మైక్రాన్ అని పిలుస్తాం. అంటే 10⁻⁻6 మీటర్స్ని మనం ఒక మైక్రాన్ అని పిలుస్తాం. అదే 10⁻⁻9 మీటర్స్ అయితే దాన్ని మనం నానోమీటర్ అంటాం. గుర్తుంచుకోవాలి కదా. మరి అంతేకాకుండా నాడీ కణం అయితే పొడవు గురించి చూసుకుంటే మన శరీరంలో అతి పొడవైన కణం ఏదంటే నాడీ కణం అని చెప్తాం. ఇది 90 సెంటీమీటర్ నుండి 100 సెంటీమీటర్ 1 మీటర్ పొడవు వరకు ఉంటుంది. అన్నిటికన్నా పెద్ద కణం ఏదంటే మనం ఉష్ణపక్షి యొక్క గుడ్డు అని చెప్తాం. దీని యొక్క పరిమాణం 17 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్. వాటి యొక్క ఫిజికల్ డైమెన్షన్ చెప్పొచ్చు పొడవడం. ఇక కణం నిర్వహించే విధుల గురించి కానివ్వండి, కణాలు ఏ విధంగా ఏర్పడతాయి, కణజాలాలు ఏర్పడతాయి అనేది మనకు వచ్చేటటువంటి నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం అనమాట. అయితే ఇదే పాఠం వెనకాల ఇంకో కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి. ఏంటంటే అది సో స్లైడ్ని ఏ విధంగా తయారు చేయాలి, స్లైడ్కి ఉండాల్సిన డైమెన్షన్స్ ఏంటి అని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సాధారణంగా మనకి స్లైడ్కి ఉండాల్సినటువంటి డైమెన్షన్స్ ఒకసారి చూద్దాం. స్లైడ్ అనేసరికి అది దీర్ఘచతురస్రాకారం ఉండేటటువంటి ఒక
గాజు ప్లేట్ అండి అది. సో 8 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, 3 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది, 2 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. సో 8 ఇంటూ 3 ఇంటూ 0.2 సెంటీమీటర్స్ అని చెప్తాను అనమాట. సో అంతేకాకుండా స్లైడ్ తయారు చేసేటప్పుడు ఉపయోగించే పిగ్మెంట్స్ ఇందాక చెప్పాం కదా, రంజనాలు, స్టెయిన్స్ ఏవి వాడతారంటే సాఫ్రనిన్, మిథైన్లు, అయోడిన్తో పాటుగా ఎర్రసిరాను కూడా వాడతారు. మరి సాఫ్రనిన్ తయారు చేసే విధానం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పటికి 2 సార్లు అడిగారు, పిల్లలు కాస్త ఇబ్బంది పడ్డారు. ఒకసారి చూడండి. సాఫ్రనిన్ తయారీకి అంటే 1/4 టీ స్పూన్ సాఫ్రనిన్ తీసుకుని 100 ml నీటిలో కలిపితే మనకి ఏర్పడింది, మనకి సాఫ్రనిన్ అనే ద్రావణం ఏర్పడుతుంది. పిగ్మెంట్ అంటే స్టైనింగ్ కోసం దీన్ని ఉపయోగిస్తాం అనమాట. ఈ విధంగా మనం ఈ సెకండ్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ప్రశ్నించే అవకాశం ఉందో వీటిని హైలైట్ చేయడం జరుగుతుంది. సో వీడియో కానీ నచ్చితే దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. సో వీడియోస్ అనేవి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, అలాగే ఎవరైతే పార్ట్ టైం వర్క్ చేస్తున్నారో వారికి సంబంధించింది. ఎక్కడెక్కడైతే మేము హైలైట్ చేస్తామో వాటికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ మీ టెక్స్ట్ బుక్లో హైలైట్ చేసుకొని చదవండి. ప్రయత్నం అనేది మీరు ప్రారంభిస్తే ఎక్కడైనా ప్రారంభించగలరు. సో మా ఎగ్జామ్స్ కూడా మీకు సహకరిస్తాయి. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోని తొందరలో